ఓ చాలా పెద్ద ప్యాటర్న్ నడిచింది భారత్ ఉపఖండంలో. భారత్లో చాలా పెద్ద ప్లాన్ నడిచింది. అన్నిటినీ తట్టుకొని నిలబడిన వ్యక్తి. ఈరోజు మనం నేపాల్లో జరిగింది అని పేపర్లో మీడియాలో చూస్తున్నాం. కానీ భారతదేశంలో 2020లోనే మొదలైంది. 2020లోనే మొదలైంది భారతదేశంలోనే. 26 జనవరి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించారు. 2021 జనవరి అందరికీ తెలిసిందే. ఫార్ములాస్ ప్రొటెస్ట్, రైతుల ఉద్యమం వంకతో పార్లమెంటు మీద దాడికి వస్తామని, ఢిల్లీని దిగ్బంధం చేస్తామని, రిపబ్లిక్ డే సందర్భంగా ఇవన్నీ పెద్ద ఎత్తున స్టేట్మెంట్స్ బయలుదేరారు కూడా. మోడీ చాలా తెలివిగల వ్యక్తి. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు సైలెంట్గా ఉండాలో తెలిసిన వ్యక్తి. దౌత్యపరంగా, రాజకీయ పరంగా అంతా ఆయన ఈగోస్ పక్కన పెట్టి ఒక్క అడుగు వెనక్కి వేసి ఈ ఫార్ములాస్ని వెనక్కి తీసుకుంటున్నానని కొన్ని గంటల ముందు చెప్పడంతో ఉద్యమకారులు లేదా విదేశీ శక్తులు, కుట్రదారులు ఏం చేయాలో పాలుపోలేదు. అక్కడ పార్లమెంటు మీద దాడి ఇవన్నీ కూడా లేదు. ఢిల్లీ దిగ్బంధం చేసి ఉద్యమం పెద్ద చేద్దాం అనుకున్న వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది. మయన్మార్లో అయితే ఫిబ్రవరి 2021 డీప్ స్టేట్స్ ఇవన్నీ కూడా అనుకుండి నడిపిస్తున్నది సిఐఏ. ఈ సిఐఏ పప్పెట్టు సూకీ జైల్లో పెట్టారు. సూకీని సోల్జర్స్ అంతా కూడా వీధుల్లోకి వచ్చారు. యాంగాన్లో అయితే యుద్ధ ట్యాంకర్స్ దిగినాయి. అప్పుడు సిఐఏ ప్లగ్ లాగింది, సివిల్ వార్లోకి నెట్టింది మయన్మార్ని. ఇప్పటికీ మయన్మార్ గత 4 సంవత్సరాలుగా రగులుతూనే ఉంది. ఆఫ్ఘనిస్తాను 2021 20 సంవత్సరాలు యుఎస్ మొత్తం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాక తాలిబాన్ని లోపలికి దింపింది. ఆఫ్ఘనిస్తాన్లోకి గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయింది. కాబూల్ని అల్లకల్లోలం చేసింది. దేశాన్ని ఒక చీకట్లోకి నెట్టేసింది. ఈరోజు ఆఫ్ఘనిస్తాను ఈ అమెరికా డీప్ స్టేట్ శాంక్షన్స్తో అల్లాడుతోంది. పాకిస్తాన్ ఏప్రిల్ 2022 ఇమ్రాన్ ఖాన్ని తోసేసింది గవర్నమెంట్. ఎందుకో తెలుసు మనకి. ఆయన ఒక సైఫర్ని ఎక్స్పోజ్ చేశాడు. లీక్డ్ యూఎస్ అని చెప్పచ్చు. డొనాల్డ్ లూ దగ్గర నుంచి వార్నింగ్ వచ్చాక ఇమ్రాన్ ఖాన్ డీప్ స్టేట్ స్క్రిప్ట్ ప్రకారం ఊస్ట్ అయిపోయాడు. పాకిస్తాన్ ఇప్పటికీ అల్లాడుతోంది. శ్రీలంక జూలై 2022 పర్ఫెక్ట్ కేసు అని చెప్పచ్చు. చైనాకి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందనే శ్రీలంక ఒక ఎగ్జాంపుల్. రాజపక్స టాపులు చేశారు. ప్రొటెస్టులు ఈ అప్పులని కాదు, సిఐఏ హ్యాండ్స్ క్లియర్గా ఉంది పవర్లోంచి నెట్టేయటానికి శ్రీలంకలో రాజపక్సని, చైనాకి దగ్గరగా ఉంటున్నందుకు. బంగ్లాదేశ్ షేక్ హసీనా 15 సంవత్సరాల పరిపాలనకి ఎండపడ్డానికి కారణం అక్కడ వచ్చిన సివిల్ వార్ వెనకున్న సిఐఏకి. ఎందుకంటే అమెరికా బేస్ అడిగింది సెంట్ మార్టిన్ ఈ సంబంధించిన ఒక ఐలాండ్లో బే ఆఫ్ బెంగాల్ రూట్స్ అన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి. హసీనా ఒప్పుకోలేదు. సిఐఏ డీప్ స్టేట్ కలిసి సివిల్ వారు, ఆ తర్వాత ఆమెని నెట్టివేయటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. ఇంకా నేపాల్ సెప్టెంబర్ 2025 ఇందాక నేను చెప్పినట్టుగా నేపాల్లో ఈ విధం కరప్షన్, సోషల్ మీడియా బ్యాన్ ఇవన్నీ కాదు. 2023లో నేపాల్ సిఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ని నేపాల్ రాకుండా అడ్డుకుంది. అప్పుడే ప్లాన్ చేశారు ఎట్లాగైనా సరే నేపాల్లో పడగొట్టాలి, అల్లర్లు సృష్టించారు అని. 2 సంవత్సరాల తర్వాత ఓలీ గవర్నమెంట్ని ప్రొటెస్ట్లు ఇవన్నీ ప్రైస్ రేజు ఇవన్నీ చెప్పి ఏదో పడగొట్టేశారు. వాళ్ళ చేతుల్లో వెంటలేదు, వాళ్ళ మాట వెంటలేదు. నేపాల్కి వాళ్ళ దెబ్బ చూపించాలని ఈ డీప్ స్టేటు మోడీ 240 వచ్చినప్పుడు దాని ముందు కూడా నడుపుతూనే ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇవన్నీ కాకుండా 2024లో జనరల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ధ్రువరాతే లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ పెద్ద పెద్ద టెకీలను ఉపయోగించింది యూట్యూబ్స్లో, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎలక్షన్స్. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్న ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ కూడా సేమ్ రెవల్యూషన్ స్క్రిప్టే. వీళ్ళంతా కూడా డీప్ స్టేట్ వాళ్ళు నడిపిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఫార్మర్స్ ప్రొటెస్ట్తో మొదలైంది, ఇండియాలో ఫెయిల్ అయింది. వెంటనే అమెరికన్ డీప్ స్టేటు లేదా సిఏఏ స్టోరీ ప్లేబుక్ అంతా మార్చేసింది. భారతదేశంలో అప్పుడే కాదు,
చుట్టూ ఉన్న దేశాలని, నైబర్ దేశాలని వీళ్ళందరినీ కొట్టుకుంటూ వద్దామంటూ మొత్తం తిప్పుకుంటూ వచ్చింది. నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మయన్మార్ ఇట్లా అన్నిట్లో వాళ్ళు సిఏఏ ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుంటూ వచ్చింది. భారతదేశంలో మాత్రం ఎక్కడా వాళ్ళ ఇప్పటి వరకు సెప్టెంబర్ 2025 వరకు గత 6 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. ఏ ఒక్కటి కూడా వాళ్ళకి ఎక్కడా కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి కుదరలేదు. ఇప్పుడు కూడా ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. బీహార్ ఎలక్షన్స్ తర్వాత భారతదేశంలో ఏమన్నా అల్లర్లు చెలరేగే అవకాశం ఉందా అన్నదైతే ఒకటి నడుస్తుంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఆఖరికి ఉపరాష్ట్రపతి ఎన్నికలను కూడా బ్యాలెట్ పేపరు పార్లమెంట్ సాక్షిగా లేదా ఉభయ సభల సాక్షిగా ఎంపీలు వేసిన ఓట్లను కూడా ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ ఓట్ చోరీ అని మాట్లాడడం, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఓట్ చోరీ జరిగింది అని ఆయన మాట్లాడడం, ఇదంతా కూడా చాలా అనుమానాలకి తావిస్తోంది. ఏదైనా రాబోయే 5-6 నెలలు షూర్గా భారతదేశం అయితే హై అలర్ట్లో ఉండాలి. ఈ నేపాల్లో ఈ ప్రజలు జైలుని బద్దలు కొట్టుకొని శిక్ష అనుభవిస్తున్న ఖైదీలందరూ బయటకు వస్తున్నారు. ఈ బెంగాల్కి సంబంధించి ఇక్కడంతా కూడా నేపాల్ ఇండియా బోర్డర్కి అక్కడ ఏమీ పెద్ద ఫెన్సింగ్ లాంటిది లేదు. ఇప్పుడంతా వీళ్ళందరూ కూడా భారతదేశంలో చొరబడచ్చు. ముందు అల్లర్లకి వీళ్ళని ఉపయోగించుకోవడానికి సిఏఏ వెనక నుంచి అడుగులు వేస్తుందన్నదైతే పెద్ద టాక్ వినబడుతుంది. థ్యాంక్ యూ.